కబ్జాలు చేయడానికి, గూండాయిజం చేయడానికి, ఇప్పుడు చేయడానికి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తుక్కల కోలం పెట్టుకున్నాడు సహాదారుని. తుక్కల కోళ్ళు వాళ్ళందరికీ 40,000 50,000 జీతం ఇచ్చడానికి, వాళ్ళకి పరిపాలన గురించి జనాల గురించి తెలియని వాళ్ళకి ఆయన ఇచ్చాడు. వాస్తవాలు అది జరిగింది. కానీ తుక్కల కోళ్ళు ఒక్కడు సలహా ఇచ్చేటోళ్ళు లేరు వాళ్ళకి. ఇప్పటికైనా నేను ఒక జగన్మోహన్ రెడ్డికి నేను చెబుతుండా, ఈ ఓడిపోయిన వాళ్ళందరికీ, రోజాకి, అంబటి రాంబాబుకి, సిద్ధార్థ రెడ్డికి, వీళ్ళందరూ చెబుతున్నా, ఇప్పటికైనా జనాలకి మంచి చేసేది నేర్చుకొని, ఇవన్నీ అవినీతి ఆల్రెడీ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మంచి చేయండి మీరు, రేపు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండరు, మంచి చేస్తారు చూడండి. ఊరికి ఆరోపణలు వేసి నమ్మేటోళ్ళు లేరు, పిచ్చోళ్ళు. వాళ్ళే నీకు అభిమానులు నీకుంటారు, నా అభిమానులు నాకుంటారు, ఎవరికి ఉండేది వాళ్ళకుంటారు. పవన్ కళ్యాణ్ వాళ్ళకుంటారు, చంద్రబాబు నాయుడుకుంటారు, లోకేష్ బాగుంటారు. జగన్ కూడా ఉండరు. కానీ వాళ్ళ మనుషులు వింటే ప్రజలు నమ్మరు. అక్కడ మెజారిటీ పీపుల్ ఉంటారు. ఇక్కడ ఏం చేస్తారు ఆయన? 29 మరి 20 అంటున్నాను. కాదు అంకులు, జగన్ కి ఏం చేస్తాడు ఆడు? ఒకసారి ఒక మాజీ సీఎం కొడుకు అని చెప్పేసి ఒకసారి గెలిపాను, 9 ఏళ్ళు కష్టపడినాడని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఒకటి కోతికి కొబ్బరి చిప్పు ఇచ్చే దాన్ని తిన్ను తెలియక దులుపుకుంటా ఉందంట. అట్లా చేశాడు ఆయన 5 ఏళ్ళు పరిపాలన. వాస్తవాలు నేను చెప్పేది. నువ్వు ఎవరైనా కనుక మీరు ఏమని చేయండి. మళ్ళా చంద్రబాబుకు జగన్ కు తేడా ఏంటి? ఆయన విజన్ లీడర్ అండి. ఆయన విజన్ లీడరు. ఇవాళ ఆ రోజు పరిపాలనలు ఎవరన్నా పరిశ్రమలు ఏమన్నా వచ్చినాయా ఏపీకి? ఈయన ఉన్న పరిపాలనలో తెచ్చాడా ఏపీకి? దిగాలడా? ఈ రోజు చూడు ఎంతమంది వస్తున్నారో. వైజాగ్ ఏంది, ఎక్కడ కానీ ఐటీ కంపెనీలు కానీ అంతా జంప్ అయిన వాళ్ళందరూ మళ్ళీ వస్తున్నారు ఇక్కడ. వైసీపీ వాళ్ళు కూడా గతంలో మేము పచ్చళ్ళు తెచ్చాము, పాపలు తెచ్చాము, కోడిగుడ్లు, పచ్చళ్ళు ఈ యొక్క యువతకి ఉపయోగపడా, ఏమన్నా ప్రజలకు ఉపయోగపడా? ఎవరు పచ్చళ్ళు పెట్టుకుంటారండి. కోడిగుడ్లు కూడా పచ్చళ్ళుగా చేసుకుంటారు. కోడిగుడ్లు ఆమ్లెట్ వేసుకునే వాళ్ళు ప్రజలు చేసుకునేది. అవి నువ్వు తెచ్చేది ఎంత పెద్ద ఇది చెప్పు? అమర్నాథ్, నేను చిన్నాలి ఆయన అమర్నాథ్ ఎవరు ఐటీ మినిస్టర్, బొబ్బట్లు అది ఒకటి. నేను కూడా కంపెనీ చేశాను, నేను కూడా తేగలుగుతాను. నేను కూడా సూట్ వేసుకొని నన్ను చూపించి చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఏమున్నాయి ఒకసారి చెప్పండి. జగన్మోహన్ ఏం చేశాడు? పనికి మాల పథకాలు వేసి సోమరిపోతుల్ని అందరూ చేసి వాళ్ళకి ఊరికే సంక్షేమ పథకాలు తప్ప ఏం చేశాడు? నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చాడా? లేదా కంపెనీలు ఏమైనా తెచ్చి తీసుకెళ్తాడా? చెప్పు, ఏం చేశాడు? ఏ సచివాలయం ఏం చేయండి మనకు అంతకుముందు లేదా? సచివాలయం పెట్టాడు. అరే సచివాలయం ఎందుకు? మీషా ఉన్నది నీకు. సచివాలయాన్ని డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీషా ద్వారా అన్ని కనపరిచినాడు. అప్పుడు చంద్రబాబు తెలుసా? మీషా ద్వారా అన్ని కనపరిచినారు. ఈ రోజు సచివాలయాన్ని పేరుకి పెట్టాడంటే ప్రతి మండలంలో పెట్టిండు. దీన్ని తీసుకొని పంచాయతీలో పెట్టాడు. ఏం చేశాడు? ఆ సచివాలయాలు వాళ్ళ కార్యకర్తలు నీకెందుకు నేనున్నాను, సచివాలయం డబ్బులు పెట్టండి అని చెప్పి పెట్టించి వాళ్ళు ఎలా సూసైడ్ చేసుకుని ఎంతమంది ఉన్నారు సచివాలయం కట్టిన వాళ్ళు? ఆ బిల్లు రాకుండా ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? వాస్తవా కాదు మీరు చెప్పండి మీ ఛానల్ ద్వారా. అంటే చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు కదా, మరి జనాలే తెలుసు ఏం ఉద్యోగాలు. 15,000 ఉద్యోగాలు, 15,000 డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళకి. అప్పుడు 15,000 అన్నారు. ఇప్పుడు ఇలా మంచిగా ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ పంచాయతీ కార్యదర్శిగా వాళ్ళని కేటాయించారు కదా వీళ్ళు. చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వీళ్ళు గుర్తించారు. వారంటీర్లు కాదు ఇది ఇక్కడ సచివాలయం జాబుల్ని ఇలా గుర్తించారు గవర్నమెంట్ ని. ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో టీచర్లను తీసుకుపోయి బార్ షాపులలో కూర్చోబెట్టడం, అంతకంటే అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందా? అది అంతకంటే ఎక్కువే. అసలు ఎవరైనా గవర్నమెంట్ టీచర్ని బ్యాన్ షాపులలో పెడతారా? క్యూలో పెడతారా? అది తెలియని పరిపాలన. అది నేను చెప్పాను కదా, కోతి కొబ్బరి చెప్పు ఇచ్చి ఏం తిని తెలియక దులుపుకుంటా 5 ఏళ్ళు గబ్బు లేపి ఇలా నాశనం చేసి పరిశ్రమలన్నీ ఎన్నికిపోయితే మళ్ళీ ఈ రోజు వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో తెస్తున్నారు. బయటకు వస్తే చాలా మంది వస్తున్నారు కదా. మంది నిరుద్యోగులు, ఆ రోజుకి లక్షల మంది నిరుద్యోగులు అయినారు. ఈ రోజు కారు రేపు పరిశ్రమలు వచ్చే ఎంతో మందికి కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అయినా ఇలా లక్షలు తీసుకుంటారు ప్యాకేజీలు. నువ్వేదో సంక్షేమ పథకాలు 500, 1000, 2000 వేసినాయి కాదు. ఇప్పుడు జగన్ బయటికి వస్తే వేలాది మంది వస్తున్నారు కదా, వాళ్ళ అభిమానులు ఉన్నారు ఆయనకు కూడా. వాళ్ళ అభిమానులు వచ్చి నేను కూడా టీడీపీలో కూడా వస్తారండి. పవన్ కళ్యాణ్ వచ్చి ఎంతమంది వస్తారు తెలుసా? ముందుకి చంద్రబాబు వచ్చి ఎంతమంది వస్తారు తెలుసా? లోకేష్ బాబు ఎంతమంది వస్తారు తెలుసా? మోడీ వచ్చి ఎంతమంది వస్తారు తెలుసా? అన్ని అంటే ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారో వస్తారు. ప్రజలు ఏంటంటే ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారు, వాళ్ళు వస్తారు. అంతకు తప్ప వేరేది ఏం లేదు. ఎవరు
సోమరిపోతే ఎందుకంటారు? ఆయన ఎంప్లాయీ 5,000 కంటే 5,000 కంటే 10,000 ఇచ్చేవాళ్ళు మగవాళ్ళు, 5,000 ఇచ్చేవాళ్ళు మగవాళ్ళు, నిరుద్యోగులకి డిగ్రీలు చేసిన వాళ్ళకి 5,000 ముఖ్యమా 10,000 ముఖ్యమా? 5,000 కంటే 10,000 ఇచ్చేవాళ్ళు గొప్పతనమా 5,000 గొప్పతనమా చెప్పు? వాళ్ళకి లబ్ధి పొందుతున్నారా? 10,000 అంటే 5,000 ఎక్స్ట్రా ఉండదా వాళ్ళకి? ఇప్పుడు అట్ట ఉండదు. పనికి వాళ్ళ కార్యకర్తలకి వారంటీలు అనేది వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు తప్ప ప్రజలకి ఇవ్వలే. అది విజయసాయి రెడ్డి చెప్పాడు మా కార్యకర్తలకి వచ్చింది వారంటీలు ఉద్యోగాలని. మీరు చూడండి, మీరేనండి ఇప్పుడు